నమస్కారం వాజీ వార్తలకి స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. గంటేడు మండలం మదనాపురంలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్రలో పాల్గొన్న కొండపల్లి శ్రీనివాస్. ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించాలని సూచన. పార్తీపురంకు మన్యం జిల్లాకు మంజూరైన 5 అంబులెన్సులు ప్రారంభించిన మంత్రి సంధ్యారాణి. గిరిజనుల అభివృద్ధి ధ్యేయమని వెల్లడి. పేదవారి అవసరాల కోసమే P4 సర్వే. కలెక్టరేట్ సమావేశంలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ స్పష్టం. ప్లాస్టిక్ వస్తువులు పునర్వినియోగించాలి. మహిళలతో ప్రతిజ్ఞ చేయించిన జిల్లా ప్రత్యేక అధికారి ఏ బాబు. గ్రామాల్లో ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించేందుకు ప్రజలు ప్రాధాన్యత ఇవ్వాలని గంటేడు మండలం మదనాపురం గ్రామంలో రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ సూచించారు. మదనాపురంలో స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పాల్గొన్నారు. ముందుగా గ్రామస్తుల చేత ప్రతిజ్ఞా కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం జరిగిన సమావేశంలో రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ పరిశుభ్రతలో గ్రామాలను ఆదర్శంగా నిలవాలని సూచించారు. అనంతరం స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్రపై ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో మండల ప్రత్యేక అధికారి దుర్గాప్రసాద్, ఎంపీడీఓ ఆర్వి రమణమూర్తి, తహసీల్దార్ నీలకంఠేశ్వర్ రెడ్డి, ఆర్డబ్ల్యూఎస్ జేఈ నానిబాబు, వివిధ శాఖల మండల స్థాయి అధికారులు, గ్రామ పంచాయతీ సర్పంచ్ అపారావు, గంటేడు మండల టీడీపీ అధ్యక్షులు కొండపల్లి భాస్కర్ నాయుడు, టీడీపీ సీనియర్ నాయకులు రంది చిన్నరామనాయుడు, రాష్ట్ర కొప్పల వెల్మ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ డైరెక్టర్ అల్లు విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఒక కార్యక్రమం చేసాం. అదే తయారు చేస్తున్నారు మన ఎస్హెచ్జి, మన డ్వాక్రా సంఘం మహిళలే ఇవి కూడా తయారు చేస్తున్నారు. ఒక బ్యాగ్, ఒక వాడకానికి ఒక బ్యాగ్ కాకుండా మల్టీ, అంటే కూరగాయలు వెళ్ళినప్పుడల్లా ఒక బ్యాగ్ మనం పట్టుకుని వెళ్ళడానికి, వస్తువులు కొనడానికి వెళ్ళినప్పుడు ముందుగానే మనం బ్యాగ్ పట్టుకుని వెళ్ళడానికి, ఇలాంటి మీరు అలవాటు చేసుకోగలిగితే ప్లాస్టిక్ వినియోగం తగ్గుతుంది. ఎందుకంటే మార్కెట్కి వెళ్ళాక ఇలాంటి బ్యాగ్ కొనాలంటే మనకు ఖర్చు ఎక్కువ అవుతుందని ప్లాస్టిక్ కొనేసుకుంటాం. సో కనుక ప్లాస్టిక్ వినియోగం తగ్గించే విధంగా మీరు మొదటిగా ప్రాధాన్యత ఇవ్వాలి. పార్తీపురం మన్యం జిల్లాకు మంజూరైన 5 అంబులెన్సులు రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి మరియు గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి సాలూరులో ప్రారంభించారు. అంబులెన్సులతో పాటు గిరిజనులకు దగ్గరలో నిత్యావసర వస్తువులు అందుబాటులోకి తెచ్చుటకు ఏర్పాటు చేసిన గిరి బజార్ను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం గిరిజన పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ, అభిమానాలను కలిగి ఉన్నారన్నారు. గిరిజనులకు ఎటువంటి కష్ట నష్టాలు జరగకుండా అంబులెన్స్ సౌకర్యాన్ని అందజేస్తుందని అన్నారు. సంతల్లో వివిధ రకాల కల్తీ సామగ్రి లభ్యమవుతున్నట్లు గుర్తించడం జరిగిందని, వాటి బారిన గిరిజనులు పడకుండా మంచి నాణ్యమైన సరుకులు గిరిజనులకు లభించటకు గిరి బజార్ ఏర్పాటు చేయడం జరిగిందని మంత్రి తెలిపారు. సాలూరు పాటు మిగిలిన ప్రాంతాల్లో అంబులెన్స్ సేవలు అందజేస్తామని మంత్రి చెప్పారు. గిరి బజార్లో లభ్యమయ్యే సరుకులు గిరిజనులు కొనుగోలు చేయాలని, తద్వారా తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని మంత్రి చెప్పారు. ఈ సందర్భంగా గిరి బజార్లో సామగ్రిని మంత్రి సంధ్యారాణి, సమగ్ర గిరిజన అభివృద్ధి సంస్థ ప్రాజెక్టు అధికారి అశుతోష్ శ్రీవాస్తవ తదితరులు కొనుగోలు చేశారు. గవర్నమెంట్ వచ్చినటువంటి 5 అంబులెన్స్ని మనం ప్రారంభించడం జరిగింది. అందులో 2 సాలూరు కాన్స్టిట్యున్సీకి ఉంటున్నాయి, ఒకటేమో కురుపాంకు ఉంటుంది. అలాగే సీతంపేట, ఐటీడీ ప్రాంతాలన్నింటిలో కూడా మన జిల్లాకి ఒక 5 అంబులెన్స్లు వచ్చాయి. ఇవన్నీ కూడా పేద ప్రజలకి ఎక్కువ ఉపయోగపడాలని, పేద గిరిజనులు ఎక్కడ కూడా రవాణా సౌకర్యం లేకుండా ఇబ్బంది పడకూడదని గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు గిరిజనుల మీద ఉన్నటువంటి అభివృద్ధికి, గిరిజనుల మీద ఉన్నటువంటి ప్రేమ, అభిమానంతో వాళ్ళు అభివృద్ధి చెందాలి అనే ఆకాంక్షతో ఇలాంటి కార్యక్రమాలన్నీ చేస్తున్నారు. అలాగే మీరు ఇప్పుడే చూశారు గిరి బజార్, అందులో దొరకదంటూ ఏమీ లేకుండా మొత్తం పెడుతున్నాం. అంటే సంతల్లోకి వెళ్ళి వాన కొనుక్కోకంటే
ముందే మన రోజు ఆ బజారు అలా వెళ్తూ ఉంటే ఏదైనా గ్రామం వెళ్తే వాళ్ళు సంతలోకి వెళ్ళి అన్ని ఎత్తు నుండి దిగడం లేకపోతే మారుమూల నుంచి రావడం కొనుక్కోవడం కాకుండా ఈ గిరి బజార్ ఈ వాహనం ఎక్కడికి వెళ్తుందో అక్కడ వాళ్ళకి కావాల్సిన వస్తువులు కూడా కొనుక్కోవడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా అక్కడ చిన్న చిన్న పిల్లలకు కావాల్సినటువంటివి కానీ అలాగే ఇంటికి కావాల్సిన సామాన్లు కూడా మనం ఇవ్వడం జరిగింది. అలాగే ఈరోజు ముఖ్యంగా నాకు చాలా సంతోషకరమైనటువంటి ఏంటంటే పిల్లలందరికీ కూడా మెటీరియల్ ఇచ్చాం. చదువుకునే పిల్లలకి అంటే చక్కగా వాళ్ళు చదువుకొని మంచి భవిష్యత్తుతో మంచి చక్కగా పాస్ అవ్వాలనే ఉద్దేశంతో 180 మంది. బొబ్బిల్లో రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానిక రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జ్ పై ఎదురుగా వస్తున్న లారీని బొలెరో ఢీకొనడంతో డ్రైవర్ ఎస్ లక్ష్మణరావు మరణించగా ముగ్గురు గాయపడ్డారు. ట్రాఫిక్ ఎస్ఐ జ్ఞానప్రసాద్ వివరాల మేరకు బొబ్బిలి వైపు నుంచి సాలూరు వెళ్తున్న బొకారో ఫ్లైఓవర్ బ్రిడ్జ్ పై ఎదురుగా వస్తున్న లారీని ఢీకొనడంతో డ్రైవర్ లక్ష్మణరావు, వ్యాన్లో ఉన్న ఎస్ సుజాత, పి రాజారత్నం, ఎస్ శిల్ప గాయపడ్డారు. గాయపడిన ముగ్గురిని ఆటోలో ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించగా డ్రైవర్ లక్ష్మణరావు తలకు బలమైన గాయం కావడంతో చికిత్స పొందుతూ మరణించాడు. మిగిలిన ముగ్గురు చికిత్స పొందుతున్నారు. పట్టణ సిఐ సతీష్ కుమార్ ఆదేశాల మేరకు ఎస్ఐ జ్ఞానప్రసాద్ కేసు దర్యాప్తు చేస్తున్నారు. చేపల పెంపకం ద్వారా ఉపాధి పొందేందుకు కృషి చేయాలని రాష్ట్ర ఎంఎస్ఎంఈ సెర్ప్ ఎన్ఆర్ఐ వ్యవహారాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పిలుపునిచ్చారు. దీనికోసం అందుబాటులో ఉన్న అధునాత విధానాలను వినియోగించుకోవాలని సూచించారు. స్థానిక మహిళా ప్రగతి ప్రాంగణంలో జిల్లా సమైక్య సెర్ప్ డిఆర్డీఏ ఆధ్వర్యంలో ప్రయోగాత్మకంగా ఏర్పాటు చేసిన సర్క్యులేటరీ ఆక్వాకల్చర్ విధానాన్ని మంత్రి శ్రీనివాస్ పరిశీలించారు. ప్లాంట్ పనితీరును, చేపలు పెంచే విధానాన్ని, ఫారం పాండ్ గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ కొత్త విధానాన్ని ఏర్పాటు చేసిన ఉదయ్ ఆక్వా ప్రతినిధులతో డిఆర్డీఏ అధికారులతో చర్చించారు. స్టేట్ బ్యాంక్ గ్రామీణ స్వయం ఉపాధి సంస్థలో శిక్షణ పొందుతున్న నిరుద్యోగులతో ముచ్చటించారు. వారికి ఇస్తున్న శిక్షణ కార్యక్రమాలపై ఆరా తీశారు. మహిళలకి లైవ్లీహుడ్ యాక్టివిటీస్ చేయాలంటే మహిళల్లో కూడా ఒక ఆంట్రప్రనర్ అంటే వ్యాపారవేత్త తీసుకురావడానికి ముఖ్యమంత్రి వర్యులు వెలుగు 2.0 అని కొత్త కాన్సెప్ట్ తీసుకొచ్చి గతంలో చూసాం మనం మహిళలకి ఎస్హెచ్జి ఉమెన్లో, డ్వాక్రా సంఘాల ఉమెన్స్లో వాళ్ళ తాలూకా కష్టాలను తీర్చే విధంగా చిన్న చిన్న పొదుపులు మొదలుపెట్టి లోన్స్ ఇవ్వడం, పెద్ద ఎత్తున వాళ్ళకి సహకారం చేయడం జరిగింది. అయితే ఈ వెలుగు 2.0లో గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళ ఆలోచన ఏంటంటే వాళ్ళు తీసుకున్నటువంటి లోన్స్కి పెద్ద ఎత్తున వాళ్ళకి రాబడి వచ్చే విధానాన్ని కనుక్కోమని, వాళ్ళకి కావాల్సిన టెక్నాలజీ సపోర్ట్ కూడా ఇవ్వడానికి, వాళ్ళకి ప్రైవేట్ పార్ట్నర్స్ కూడా లింక్ చేసి టెక్నాలజీ ఇవ్వడమే కాదు వాళ్ళ దగ్గర మహిళలు ప్రొడ్యూస్ చేసిన ప్రోడక్ట్ ఏదైనా కూడా కొనేదానికి కూడా ఒక ఆస్కారం చూపించే విధానంలో తీసుకెళ్ళమని చెప్పడం జరిగింది. సో దాని నిమిత్తమే ఉదయ్ ఎక్వా కనెక్ట్స్ అనే ఒక ఫర్మ్తో మనం ఎంఓఈ చేసుకున్నాం గతంలో. ఈరోజు విజయనగరం జిల్లాలో ఒక మోడల్ తయారు చేసి దాన్ని ఈరోజు లాంచ్ చేయడం జరిగింది. సో ఈ మోడల్లో ఏంటంటే కొర్మైన్ ఫిష్ని ఒక ఇంటీరియర్ ప్లేస్లో అంటే ఇన్సైడ్ ఒక రూమ్లో ఒక 4 months పెంచి, అవుట్ సైడ్ పాండ్లో 4 months పెంచి మళ్ళీ వీళ్ళే బైబ్యాక్ చేస్తారు. సో ఈ విధానంలో ఖచ్చితంగా ఎవరైతే దీన్ని ఎస్హెచ్జి ఉమెన్ ఎవరైతే తీసుకుంటారో ఖచ్చితంగా లాభసాటిగా ఉంటుంది. సో ఎందుకంటే వాళ్ళే సీడ్ ఇస్తారు, వాళ్ళే ఫీడ్ ఇస్తున్నారు, మళ్ళీ వాళ్ళే కొనుక్కుంటారు. సో ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి మొత్తం 4.4 lakhs ఎంత అవుతుంది. దాంట్లో సబ్సిడీని పోగా 2.75 యాక్చువల్ ఫార్మర్ కాస్ట్. సో 2 సంవత్సరాల్లో మళ్ళీ బ్రేక్ ఈవెన్ అయ్యేదానికి కూడా వాళ్ళు పూర్తి స్థాయిలో ఒక టెక్నాలజీ సపోర్ట్ కింద ఇస్తున్నారు. సో ఖచ్చితంగా మంచి మోడల్ అని మేము అడాప్ట్ చేసుకున్నాం. ఫార్మర్స్ కానీ మహిళలు కానీ ఎవరైనా దీన్ని అడాప్ట్ చేసుకుంటానంటే మా డిఆర్డీఏ డిపార్ట్మెంట్లో పీడీ గారు ఉంటారు, అలాగే మండల స్థాయిలో ఏపీఎంస్ ఉంటారు. సో మీరు ఎవరైనా ఉన్నా కూడా సంప్రదించి ఈ టెక్నాలజీ అంటే ఇక్కడ వచ్చి మోడల్ చూసి బాగుందని. ప్రజారోగ్య పరిరక్షణ ధ్యేయంగా ప్రభుత్వం స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని విజయనగరం నగరపాలక సంస్థ కమిషనర్ పల్లి నల్లనయ్య అన్నారు. ఈరోజు గంట స్తంభం నుండి అంబేద్కర్ జంక్షన్ వరకు నిర్వహించిన ర్యాలీని ఆయన ప్రారంభించారు.
అనంతరం అంబేద్కర్ జంక్షన్ వద్ద ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రదర్శన జిల్లా ప్రత్యేక అధికారి బాబు, జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, ఆర్డీఓ దాట్ల కీర్తి తదితరులు సందర్శించారు. ఈ సందర్భంగా పల్లి నల్లనయ్య మాట్లాడుతూ ప్రతి నెల 3వ శనివారం స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు చెప్పారు. పరిసరాల పరిశుభ్రతే ధ్యేయంగా ప్రజలతో మరింత అవగాహన కల్పించేందుకు ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తుందని అన్నారు. ఈ నెల సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధంపై విస్తృత ప్రచారం కల్పిస్తున్నట్లు చెప్పారు. విజయనగరం నగరపాలక సంస్థలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని ఈరోజు ప్రారంభిస్తున్నాము. ఈ నెల కాన్సెప్ట్ ఏంటంటే అవాయిడ్ సింగిల్ యూజ్ ప్లాస్టిక్, ప్రమోట్ రీయూజబుల్స్. అంటే ఒకసారి వాడి పాడేసిన ప్లాస్టిక్ని నిషేధిద్దాం, అలాగే దానికి ప్లాస్టిక్ ప్రత్యామ్నాయ వస్తువులను వినియోగిద్దాం అన్నది ఈ నెల కాన్సెప్ట్. అందులో భాగంగానే ఈ రోజున గంట స్తంభం నుంచి అంబేద్కర్ జంక్షన్ వరకు భారీ స్థాయిలో ర్యాలీని ఈరోజు నిర్వహిస్తున్నాము ప్రజల్లో అవగాహన కోసం. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాలని అన్ని వార్డుల్లో కూడా ఈరోజు చేయడంతో పాటుగా సెసా యాప్ అని ఉంది, స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర యాప్. దాంట్లో మేము చేసిన కార్యక్రమాలన్నీ కూడా నిక్షిప్తం చేయడం జరుగుతుంది. ప్రజలు అందరూ కూడా వారి యొక్క సహాయ సహకారాలు అందించాలి, నగరపాలక సంస్థకి తోడ్పాటును అందించాలి. ఎట్లా అంటే ఈ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ని వాడకుండా ప్రత్యామ్నాయ వస్తువులను వాడి వారి పర్యావరణానికి కాకుండా మా నగరపాలక సంస్థకి వారి యొక్క సహాయ సహకారాలు అందించాలని కోరుతున్నాం. జిల్లాలో 3వ శనివారం సందర్భంగా స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. విజయనగరం పట్టణంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కూడలి వద్ద జరిగిన కార్యక్రమంలో జిల్లా ప్రత్యేక అధికారి డాక్టర్ ఏ బాబు, జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, ఆర్డీఓ కీర్తి, కమిషనర్ నల్లనయ్య పాల్గొన్నారు. ఈ నెల సింగిల్ యూజ్ ప్లాస్టిక్ను నిషేధిస్తాం, ప్లాస్టిక్ వస్తువులను పునర్వినియోగిస్తామని మహిళలతో ప్రతిజ్ఞ చేయించారు. మహిళలకు జూట్ క్లాత్ బ్యాగులు కూడా పంపిణీ చేశారు. ప్లాస్టిక్ ప్రత్యామ్నాయ వస్తువులతో ఏర్పాటు చేసిన ప్రదర్శన ప్లాస్టిక్ వస్తువులు పునర్వినియోగం చేస్తూ గృహాలంకరణ వస్తువులుగా రూపొందించడంపై ఏర్పాటు చేసిన ప్రదర్శనను ఆయన జిల్లా కలెక్టర్తో కలిసి తిలకించారు. ప్రదర్శన ఏర్పాటు చేసిన మహిళలు ప్రత్యేక అధికారి డాక్టర్ బాబు అభినందించారు. ఏ వ్యక్తి అభ్యున్నతికైనా చదివే మార్గమని రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ స్పష్టం చేశారు. చదివే వారికి చక్కని భవిష్యత్తు అందిస్తుందని చెప్పారు. గంటేడు మండలం మదనాపురం మోడల్ పాఠశాల జూనియర్ కళాశాల నుంచి స్మార్ట్ క్లాస్ రూమ్ కార్యక్రమానికి ఆయన శ్రీకారం చుట్టారు. ఎన్ఐటి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఇండస్ టవర్స్ లిమిటెడ్ రూపొందించిన ఈ కార్యక్రమాన్ని జిల్లా వ్యాప్తంగా మొత్తం 10 పాఠశాలలో ఇక్కడి నుంచి వర్చువల్ విధానంలో మంత్రి ప్రారంభించారు. శిక్షణ పొందిన ఉపాధ్యాయులకు సర్టిఫికేట్లను పంపిణీ చేశారు. నాంది ఫౌండేషన్ సమకూర్చిన స్పోర్ట్స్ కిట్లను పంపిణీ చేసి మాట్లాడుతూ ప్రభుత్వం విద్యార్థుల కోసం ఎన్నో ఆధునిక సదుపాయాలను అందజేస్తుందని, వీటిని సద్వినియోగం చేసుకుని అభివృద్ధి చెందాలని కోరారు. స్మార్ట్ క్లాస్ రూమ్ విధానం ద్వారా డిజిటల్ అక్షరాస్యత, మాస్ కమ్యూనికేషన్, సైబర్ సర్వీసులు వృద్ధి చెందుతాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో డిఈఓ మాణిక్యం నాయుడు, సమగ్ర శిక్ష ప్రాజెక్ట్ ఆఫీసర్ డాక్టర్ రామారావు, కళాశాల ప్రిన్సిపల్ ఆర్ రామకృష్ణారావు పాల్గొన్నారు. ఈపీఎఫ్ కనీస పెన్షన్ 9,000 ఇవ్వాలని కోరుతూ ఈపీఎఫ్ పెన్షన్ ఇవ్వాలని కోరుతూ ఈ నెల 18న ఈపీఎఫ్ కార్యాలయం ముట్టడిస్తామని ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ అధ్యక్షుడు పి శంకర్రావు, ఉపాధ్యక్షుడు వి శేషగిరిరావు చెప్పారు. స్థానిక సిఐటియు కార్యాలయంలో శనివారం వారు మాట్లాడుతూ కార్మికులు, ఉద్యోగుల నుంచి వచ్చిన ఈపీఎఫ్ సొమ్ము 58,000 కోట్లు ఉంటే ఆ డబ్బులకు సంవత్సరానికి వడ్డీ 22,000 కోట్లు పైగా వస్తే పెన్షన్ 15,140 కోట్లు ఇస్తున్నారన్నారు. ఏడాదికి ఈపీఎఫ్ సొమ్ముపై వస్తున్న వడ్డీ 7,000 కోట్లు మిగులుతుందని చెప్పారు. నిత్యావసర సరుకు ధరలు పెరుగుతున్నా పెన్షన్ పెరగడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పెన్షన్ 9,000 ఇవ్వాలని, రైల్వేలో రాయితీ ఇవ్వాలని, హెల్త్ కార్డులు ఇవ్వాలని కోరుతూ ఈ నెల 18న నిరసనను జయప్రదం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు పి కృష్ణ, ఎస్ గోపాలం, ఆర్ త్రినాథ పాల్గొన్నారు. పర్సన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 18వ తేదీ నాడు దేశవ్యాప్తంగా పిఎఫ్
ఆఫీసులు ముట్టడించాలని చెప్పేసి కార్యక్రమాన్ని ఏపీఆర్పిఏ నిర్ణయించింది. అందులో భాగంగా విజయనగరం పిఎఫ్ ఆఫీసు వద్ద కనీస పెన్షన్ 9,000 పెంచాలని, డిఏ చెల్లించాలని, రైల్వేలో 60 సంవత్సరాలు దాటినటువంటి పెన్షనర్స్ అందరికీ కూడా రైల్వే రాయితీలు కల్పించాలని, వైద్య రంగంలో ఉచిత వైద్యం పెన్షనర్స్కి ఇవ్వాలని చెప్పి ఒక ప్రధానమైన 3 డిమాండ్లతో ఈ నెల 15 నుంచి జరగనున్న 10th పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగిందని ఎంఈఓ రమణమూర్తి తెలిపారు. మండలంలోని 9 ప్రభుత్వ ఉన్నత పాఠశాలతో పాటు కేజీబీవీ మోడల్ స్కూల్ చెందిన విద్యార్థులు 651 మంది ఈ పరీక్షలకు హాజరు కానట్లు తెలిపారు. అలాగే 3 ప్రైవేటు పాఠశాలల నుంచి 59 మంది విద్యార్థులు 10వ తరగతి పరీక్షలు రాయనున్నారు. మొత్తం 710 మంది విద్యార్థులకు 3 సెంటర్లు ఏర్పాటు చేయడం జరిగిందని, భోగాపురం ఉన్నత పాఠశాల, ఏపీ మోడల్ స్కూల్, రావాడ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి పరీక్షలు జరుగుతాయని తెలిపారు. విద్యార్థులు 100% ఉత్తీర్ణత సాధించేలా విద్యార్థులకు ప్రైవేట్ తరగతులు నిర్వహించడం జరిగిందని ఆయన అన్నారు. అలాగే ఈ 3 సెంటర్లో విద్యుత్, త్రాగునీరు, వైద్య సౌకర్యం కల్పించడం జరిగిందని అన్నారు. ముఖ్యంగా భోగాపురం నందు 9 జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలు, 2 కేజీబీవీ ఏపీ మోడల్ స్కూల్కి సంబంధించి 651 మంది విద్యార్థులు మరియు 3 ప్రైవేట్ పాఠశాలల నుంచి 59 వెరసి 710 మంది విద్యార్థులు 3 పరీక్షా కేంద్రాలలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల రావాడ, జడ్పీహెచ్ స్కూల్ భోగాపురం, ఏపీ మోడల్ స్కూల్ ఈ 3 కేంద్రాల నుంచి హాజరు కానున్నారు. దీనికి సంబంధించి విద్యార్థులకు త్రాగునీటి సౌకర్యం, ఎలక్ట్రిఫికేషన్, అట్లాగనే మరుగుదొడ్లు వసతి కల్పించడమైనది. బెంచెస్ ఎవరు కూడా నేలపైన కూర్చోకుండా డ్యూయల్ డస్క్ల పైన కూర్చొని సౌకర్యంగా కూర్చొని రాసుకునేటువంటి ఏర్పాటు చేయడం జరిగింది. అట్లాగనే బందోబస్తు కోసం మండల తహసీల్దార్ వారికి, పోలీస్ డిపార్ట్మెంట్ వారికి, ప్రాథమిక చికిత్సకు సంబంధించి వైద్య శాఖకి కూడా మన కార్యాలయం నుంచి పరీక్షలు. ప్లాస్టిక్ వాడకం వల్ల ఎన్నో అనర్థాలకు దారితీస్తాయి. అందుకు ప్రతి ఒక్కరూ గ్రహించి జాగ్రత్తలు తీసుకోవాలని ఎంపీడీఓ కె గాయత్రి పిలుపునిచ్చారు. భోగాపురంలోని స్వచ్ఛ భారత్పై పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. అనంతరం అన్ని శాఖల ఉద్యోగులు, ప్రజాప్రతినిధులు పంచాయతీ కార్యాలయం వద్ద మానవహారం నిర్వహించి ప్రతిజ్ఞ చేశారు. గ్రామాల్లో పారిశుద్ధ్యం, ప్లాస్టిక్ వినియోగంపై ప్రజల్లో పూర్తి అవగాహన కల్పించి చైతన్యవంతం చేయాలని ఈ సందర్భంగా గుర్తు చేశారు. గ్రామ పంచాయతీలో సర్పంచ్లు, ఎంపీటీసీలు, వార్డు మెంబర్లతో సహా రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొని ప్రజలకు మరింత అవగాహన కల్పించి ఆరోగ్య పరిరక్షణపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ సురేష్, ఎంఈఓ రమణమూర్తి, ఎంపీఏయు జగదీష్, ఏపీఓ భాగ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. కూడా మొదటి రోజు ప్రతి కార్యాలయాన్ని క్లీన్ చేసుకోవడం అనేది ఒక థీమ్గా తీసుకున్నాం. రెండో నెలలో 3వ శనివారం వచ్చేసరికి మనం ఇంటింటికి కూడా చెత్త సేకరణ ఎలా చేయాలి, తడి చెత్త, పొడి చెత్త ఎలా వేరువేరుగా చేసి మన దగ్గరికి బండి వచ్చేటప్పుడు దానికి ఏ విధంగా ఇవ్వాలి అనేది దాన్ని థీమ్గా తీసుకున్నాం. ఈ మార్చి నెలలో ఈ 3వ శనివారం వచ్చేసరికి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ అంటే మనం వాటర్ బాటిల్స్ అనేవి అంటే ఇంతకు ముందు మనం కొలాయి వచ్చినప్పుడు నీళ్ళు పట్టుకొని అవే తాగేవాళ్ళం. ఇప్పుడు అవన్నీ కూడా మానేసి బయట వాటర్ బాటిల్ కొనుక్కొని లేకపోతే వాటర్ ప్లాంట్ దగ్గరికి వెళ్ళి ట్యాంకుల్లో నీళ్ళు తెచ్చుకొని అవి తాగుతున్నాము. ఈ వాటర్ బాటిల్ తాగేటప్పుడు వాటిని మళ్ళీ మనం పిల్లలకు కూడా స్కూల్కి వెళ్ళేటప్పుడు ఆ బాటిల్నే పట్టి నీళ్ళు పట్టి ఇస్తున్నాం. అలాంటివి అనేది చేయకూడదండి. సింగిల్ యూజ్ అంటే ఒకసారి వాడి పడేయాలి, లేకపోతే వాటిని ఇలాగా మొక్కలు పెంచుకోవడం, లేకపోతే ఫ్లవర్ వాజుల్లో ఇంట్లో డెకరేట్ చేసుకోవడం, లేకపోతే దాన్ని రీసైకిల్ పంపించడం. మనం ఇంటింటికి చెత్త కలెక్షన్. స్వచ్ఛ సుందర జిల్లాగా రూపొందుకునే విధంగా అందరి లక్ష్యం కావాలని పార్తీపురం జిల్లా ప్రత్యేక అధికారి డాక్టర్ నారాయణ భారత్ గుప్తా పిలుపునిచ్చారు. స్థానిక మున్సిపల్ మార్కెట్ వద్ద స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా
జిల్లా కలెక్టర్ ఏ శ్యాంప్రసాద్, శాసనసభ్యులు బోనెల విజయచంద్ర, మున్సిపల్ చైర్పర్సన్ భోను గౌరీశ్వరితో పాటు ఒకసారి వినియోగించే ప్లాస్టిక్ నిషేధం అనే నినాదంతో అవగాహన కార్యక్రమంలో పాల్గొని మాట్లాడుతూ వాతావరణ కాలుష్యానికి, ఆరోగ్యానికి ప్లాస్టిక్ సంచుల వినియోగం ఎంతో హానికరమో ప్రతి ఒక్కరికి అవగాహన ఉండాలన్నారు. జిల్లా కలెక్టర్ ఏ శ్యాంప్రసాద్ మాట్లాడుతూ జిల్లాలోని పూర్తి స్థాయిలో ప్లాస్టిక్ భూతాన్ని తరిమివేద్దామని అన్నారు. 70 మైక్రాన్ కంటే తక్కువ గల ప్లాస్టిక్ వినియోగం చాలా ప్రమాదకరమని అన్నారు. శాసనసభ్యులు బోనెల విజయచంద్ర మాట్లాడుతూ పరిసరాల పరిశుభ్రతలో భాగంగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రూపొందించిన స్వర్ణాంధ్ర, స్వచ్ఛాంధ్ర సాధనకు ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చి ఆయన ఆశయాన్ని సాకారం చేద్దామన్నారు. చూడాల్సిన అవసరం ఉంది. నథింగ్ ఈజ్ వేస్ట్, నథింగ్ ఈజ్ వేస్ట్. ప్రతిదానికి ఒక రీజన్ ఉంది. మీ తల వెంటికి కూడా ఒక వాల్యూ ఉంది, మీరు కట్టుకున్న బట్టకి పడేసిన దానికి కూడా ఒక వాల్యూ ఉంది, మీరు తాగి పడేసిన వాటర్ బాటిల్కి ఒక రీసైకిల్ వాల్యూ ఉంది, మీరు పేపర్కి ఇంట్లో చదివేసిన దానికి ఒక రీసైకిల్ వాల్యూ ఉంది, ప్రతి దానికి ఒక రీసైకిల్ వాల్యూ ఉంది. బయట దేశాలు మనం చేస్తుంది ఏంటంటే రీసైక్లింగ్ అనేది, రీయూజ్ అనేది, రీథింక్ అనేది చేస్తారు. మనం 3 చెయ్యం. ఈ స్పర్నిక్ కార్నర్స్ అంటాం మేము. ఏ గ్రామంలోనే ఏ వార్డులో అయినా ఒక కార్నర్ ఉంటుంది, అక్కడ అన్ని పడేయడమే. ఈ పద్ధతి ఎప్పుడైతే మనం మార్చుకుంటామో మన నెక్స్ట్ జనరేషన్స్ మనం బాగుంటాం. సింగిల్ ప్లాస్టిక్ యూజ్ కూడా వాడవసరం లేదు. నిజంగా మన రాష్ట్రంలో పార్వతీపురాన్ని ముందుంచుదామని అంటే ఇక్కడున్న మెప్మా వాళ్ళు, ఇక్కడున్న నాయకులు, ఇక్కడున్న వార్డు కౌన్సిలర్స్, నేను. ప్లాస్టిక్ చెడు పదార్థం ఏం కాదు, అది చాలా రకాలుగా ప్లాస్టిక్ మనం వాడుతున్నాం. అయితే ఎప్పుడు డేంజర్ అంటే ఒక్కసారి వాడి పడేయాల్సినటువంటి ప్లాస్టిక్స్ వల్ల ఇబ్బంది. అంటే 70 మైక్రాన్ల కన్నా తక్కువ ఉన్న ప్లాస్టిక్ మనకి చాలా హానికరం. అంటే ఉదాహరణకి మన కూరగాయలు కానీ, చికెన్ కానీ మనం కొనే, ఎందుకంటే దాంట్లో అది రీసైకిల్ చేసినటువంటి దాని నుంచి తయారు చేస్తారు. దాంట్లో వేడి సాంబార్ కానీ, కూరలు కానీ, చికెన్ కానీ తీసుకుంటే అది మన ఆరోగ్యాన్ని పాడు చేస్తుంది. నగరంలోని పూల్బాగ్లో ఉన్న ఎంఆర్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో జాతీయ వినియోగదారుల దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. వినియోగదారులు హక్కుల వేదిక అధ్యక్షుడు చదలవాడ ప్రసాద్ మాట్లాడుతూ డబ్బులు ఖర్చు పెడుతున్నప్పుడు దానికి తగ్గట్టుగా సేవలు పొందే అధికారం ప్రతి వినియోగదారుడికి ఉందని అన్నారు. డబ్బుకి తగ్గ వస్తువు లేదా సేవలు అందినప్పుడు వినియోగదారుడికి హక్కుకు భంగం కలిగినట్లేనని అన్నారు. దీని ప్రకారం వినియోగదారుడు నిత్య జీవితంలో ప్రతి వస్తువు సేవలు కొనుగోలులో ఎక్కడ లోపం, ఎక్కడ మోసం ఉన్నా వెంటనే ఈ చట్టాన్ని ఆశ్రయించాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ ఆశారమణి, జిల్లా కన్స్యూమర్ కమిషన్ మెంబర్స్, విద్యార్థులు పాల్గొన్నారు. ఎంతో పేరెంట్స్ కష్టపడి మీకు ₹1 ఇచ్చినా సరే ఆ రూపాయిని ఎలా కాజేద్దామనే వ్యాపారస్తుడు చూస్తాడు. అంటే అందరూ వ్యాపారస్తుడు దొంగలని కాదు, కల్తీ చేసేవాడు, మోసం చేసేవాడు, అలాంటి వాళ్ళు మోసపోతున్నారు. టెక్నాలజీ మారిపోయింది, సైబర్ క్రైమ్స్ అయిపోతున్నాయి. ఏదో మీరు నొక్కేస్తున్నారు, మీరు అనుకుంటారు వాట్సాప్ చాట్ చేస్తే ఏదో పోదు అనుకుంటున్నారు. ఇప్పుడు బెట్టింగ్ కట్టేస్తున్నారు. ఇంట్లో వాళ్ళు పేరెంట్స్కి తెలియదు, ఆ డబ్బులు పోతున్నాయి, రకరకాలుగా జరుగుతున్నాయి. చీపెస్ట్ ఎంటర్టైన్మెంట్ సినిమా హాల్కి వెళ్తున్నాం. సినిమా హాల్కి వెళ్ళినప్పుడు అక్కడ పరిస్థితి ఏంటి? ఎప్పుడైనా మీరు సినిమా హాల్లో టికెట్ అబ్జర్వ్ చేశారా? నెట్ ప్రైస్ అనేది ఒకటి ఉంటుంది. జిఎస్టీలో మళ్ళీ 2 రకాలు, సెంట్రల్ జిఎస్టీ, స్టేట్ జిఎస్టీ. మళ్ళీ మెయింటెనెన్స్, థియేటర్ అంటే ఫ్యాన్ వేసినందుకు, కుర్చీ వేసినందుకు, 1 and 2కి వెళ్ళినందుకు, ఈ ఇతర సదుపాయాలు లిఫ్ట్ కానీ ఇవన్నీ చేసినట్టు ప్రొవిజన్ ఇచ్చినందుకు ఇస్తున్నారు. కానీ మనం ఎవరు అడగటంలా. మీ స్కూటరో, సైకిలో, 4 వీలర్ వెహికల్ ఏదో మీ పేరెంట్స్ ఉంది పెడుతున్నాం. పెట్టేటప్పుడు వాడు ఒక టోకెన్ ఇస్తాడు. ద మేనేజ్మెంట్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ది స్టోలెన్ ఆఫ్ యువర్ బైక్ ఆర్ వెహికల్ అని అంటాడు. కామ్గా మనం ఆ స్లిప్ పట్టుకొని వస్తున్నాం. ఎందుకు రెస్పాన్సిబిలిటీ లేదు? 3 గంటలు సినిమా కోసం నేను ₹20 2 వీలర్కి ఇస్తున్నా, ₹30 కారుకి ఇస్తున్నాను. అది ఇలాంటివి అన్నీ మీరు క్వశ్చనింగ్ చేయాలి. ఆయిల్కి సిహెచ్ బాండ్స్ ఉంటాయి. ఈ సిహెచ్ బాండ్స్ బాగా మరకాసన వెడల్పోయి దాంట్లో ఇంప్యూరిటీస్ అయ్యి దానివల్ల క్యాన్సర్ కారకాలు ఎక్కువ అవుతున్నాయి. దానివల్ల అలాంటివి కాకుండా ఒక సర్టన్ రేంజ్ వరకు, అంటే మా దగ్గర టీపీసీ మీటర్స్ అని పెట్టారు, టోటల్ పవర్ కౌంటర్ మీటింగ్. ఆ టీపీసీ మీటర్లో 25 వరకు వచ్చే వరకు.
ఎంఆర్ కళాశాలలో జిల్లా నైపుణ్య అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో జాబ్ మేళా నిర్వహించారు. మిరాకిల్ సాఫ్ట్వేర్ సిస్టమ్ సంస్థ ఈ జాబ్ మేళా నిర్వహించింది. సుమారు 257 మంది యువత పాల్గొని వారి ప్రతిభను చాటారు. ఈ సందర్భంగా స్కిల్ డెవలప్మెంట్ ప్లేస్మెంట్ ఆఫీసర్ భాస్కర్ మాట్లాడుతూ గతంలో ఎన్నో జాబ్ మేళాలు నిర్వహించామన్నారు. ప్రతి జాబ్ మేళాకు విశేషమైన స్పందన లభిస్తుందని అన్నారు. యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఈరోజు మనకి ఎంఆర్ మహారాజా అటానమస్ డిగ్రీ కాలేజీలో విజయనగరం నందు మెగా పూల్ క్యాంపస్ డ్రైవ్ ఎక్స్క్లూజివ్లీ ఫర్ మిరాకిల్ సాఫ్ట్వేర్ సిస్టమ్స్ లోకల్లో ఉండే సాఫ్ట్వేర్ కంపెనీకి మనం ఇంటర్వ్యూస్ కండక్ట్ చేయడం జరిగింది. దీనికి 2023, 24, 25 సంవత్సరంలో ఎనీ డిగ్రీ, ఎనీ బీటెక్, బీఎస్సీ, బీకామ్, బీఏ, ఎంబీఏ, ఎంసీఏ, బీబీఏ క్వాలిఫికేషన్ కంప్లీట్ చేసిన వాళ్ళు అర్హులు. బోత్ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ దీనికి ఎలిజిబిలిటీ ఉంది. సో ఈరోజు ఈ డ్రైవ్కి సుమారుగా 350 మంది వరకు అటెండ్ అవ్వడం జరిగింది. ఇందులో వాళ్ళకి వాళ్ళకు ఉండేటువంటి 80 వేకెన్సీస్, సుమారు 80 వేకెన్సీస్ని ఫిల్ చేసుకోవడానికి వాళ్ళకి విజయనగరం లొకేషన్లో ఉండే భోగాపురంలో వాళ్ళ కంపెనీకి, అలాగే వైజాగ్లో ఉండే వాళ్ళ కంపెనీకి ఈ 80 మందిని రిక్రూట్ చేసుకోవడానికి ఈరోజు డ్రైవ్ అనేది కండక్ట్ చేయడం జరిగింది. ఈ డ్రైవ్లో సుమారుగా 4 రౌండ్స్ ఆఫ్ ఇంటర్వ్యూస్ని కండక్ట్ చేయడం జరుగుతుంది. సో వీటిల్లో ఫైనల్ అయ్యే వాళ్ళకి విత్ ఇన్ 1 వీక్లో వాళ్ళకి జాయినింగ్ ఉంటుంది. ఈరోజు దీనికి వచ్చేసి ప్యాకేజ్ అనేది ఇనీషియల్గా ఫ్రెషర్స్ని తీసుకుంటున్నారు కాబట్టి 1.8 lakh to 2.4 lakh per annum ప్రకారం తీసుకోవడం జరుగుతుంది. సొంత అవసరాల కోసం పలు రకాల వస్తువులకు మరియు సేవలకు నిర్దేశిత డబ్బు చెల్లించిన ప్రతి ఒక్కరూ వినియోగదారుడని, వస్తు సేవల లోపాలకు పరిహారం పొందే అవకాశం ప్రతి ఒక్కరికి ఉంటుందని జిల్లా వినియోగదారుల కమిషన్ సభ్యులు మరియు కన్జ్యూమర్ కోర్టు న్యాయమూర్తి అశోక్ కుమార్ శర్మ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ డబ్బులు ఖర్చు పెడుతున్నప్పుడు దానికి తగ్గట్టు సేవలు పొందే అధికారం ప్రతి వినియోగదారుడికి ఉందని, డబ్బుకు తగ్గ వస్తువు లేదా సేవలు అందనప్పుడు వినియోగదారుని హక్కును భంగం కలిగినట్టని ఆయన అన్నారు. ఇలా మోసపోతున్న వారికి అండగా నిలిచేందుకు వినియోగదారుల రక్షణ చట్టంను ప్రభుత్వాలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. దీని ప్రకారం వినియోగదారుడు నిత్య జీవితంలో ప్రతి వస్తువు, సేవలు కొనుగోలులో ఎక్కడ లోపం, మోసం ఉన్నా వెంటనే ఈ చట్టాన్ని ఆశ్రయించి న్యాయం పొందవచ్చని ఆయన తెలిపారు. అదేవిధంగా జిల్లాలో వినియోగదారులకు రక్షణ కల్పించే విధంగా జిల్లా వినియోగదారుల కోర్టు ఉందని తెలిపారు. మార్చి 15 పురస్కరించుకొని ఇది వరల్డ్ కన్జ్యూమర్స్ డే కింద ఇంటర్నేషనల్ లెవెల్లో దీన్ని ఈరోజు సెలబ్రేట్ చేసుకుంటారు. మన ఇండియన్ ప్రభుత్వం 1986 డిసెంబర్ 24 నుంచి మనకి కన్జ్యూమర్ కోర్ట్ మన ఇండియాలో ఇంప్లిమెంటేషన్ అవుతుంది. మన ఇండియాలో డిసెంబర్లో మాత్రం నేషనల్ కన్జ్యూమర్స్ డే సెలబ్రేట్ చేసుకుంటాం. ఈ విత్తనాలు కానీ, ఇతర అనైతిక వాణిజ్య విధానాలు కానీ, వ్యాపారాలు కానీ, డీలర్స్ ద్వారా నష్టపోయిన వాళ్ళు కానీ, అసలు ధరల కంటే ఎక్కువగా వసూలు చేసిన వాళ్ళు కానీ, బ్యాంకు, బీమా, రవాణా, తయారీ సంస్థ లోపాలు జరిగిన అపార్ట్మెంట్లో, ఇప్పుడు బిల్డర్స్ ఉంటారు, అపార్ట్మెంట్లో కన్స్ట్రక్షన్ చేస్తామని వాటిని సరైన సమయంలో, నిర్దిష్ట సమయంలో వాళ్ళు ఇవ్వకపోయినా, ఇంటి నిర్మాణాల్లో లోపాలు జరిగినా వాళ్ళు కన్జ్యూమర్ రైట్స్ కింద వాళ్ళు మన కన్జ్యూమర్ కోర్టుని ఆశ్రయించవచ్చు. ఇందులో ఏంటంటే మనం కట్టిన వాళ్ళకి సేవ గురించి కానీ, వస్తువు కొనుక్కున్న దానికి ఎంత అమౌంట్ అయితే ప్రీమియం కానీ లేకపోతే వస్తువు ఖరీదు కానీ చెల్లిస్తే 5 లక్షల లోపు వాటికి ఎటువంటి రుసుము చెల్లించవలసిన పని లేదు. తర్వాత దాని స్లాబ్ ప్రకారం రుసుము చెల్లించాలి. విజయనగరం డిస్ట్రిక్ట్ కన్జ్యూమర్ కోర్టులో 50 లక్షల వరకు అటువంటి క్లెయిమ్స్ అన్నీ ఇక్కడ విజయనగరం డిస్ట్రిక్ట్లో దాన్ని పరిష్కరించబడుతుంది. ఈ చట్ట ప్రకారం 90 రోజుల్లో ఈ కేసు పరిష్కారానికి అవకాశం ఉంది. కాబట్టి ప్రతివాడు, ఇండియాలో ఉన్న ప్రతి 140 కోట్ల మంది ప్రతివాడు కన్జ్యూమరే. అందరూ, ఈవెన్ నేను కన్జ్యూమర్, కొన్ని విషయాల్లో మీరు కన్జ్యూమర్సే. కాబట్టి ప్రతివాడు ఈ చట్టం అవగాహన తీసుకొని దీంట్లో వచ్చే రైట్స్, లయబిలిటీస్, తన హక్కులను వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నా అందరి. ఈ రోజు నుంచి ఒంటిపూట బడులు విద్యార్థులకు ఉంటాయని విజయనగరం కస్బా హై స్కూల్ ప్రధానోపాధ్యాయుడు శంకర్రావు పేర్కొన్నారు. ఈ రోజు ఆయన వాజీ న్యూస్తో మాట్లాడారు. ఉదయం 7:45 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు స్కూల్ పనిచేస్తుందన్నారు. మధ్యాహ్నం 12:30 మధ్యాహ్న భోజనం విద్యార్థులకు పెట్టడం జరుగుతుందన్నారు.
10వ తరగతి పరీక్ష ఉన్న రోజున మధ్యాహ్నం 1 గంటల నుంచి 5 గంటల వరకు స్కూల్ పనిచేస్తుందని, మధ్యాహ్నం 1 గంటలకు మధ్యాహ్న భోజనం అందించబడుతుందని తెలిపారు. 10వ తరగతి పరీక్షలు లేని రోజుల్లో ఉదయం 7 గంటల 45 నిమిషాల నుంచి 12 గంటల 30 నిమిషాల వరకు స్కూల్ పనిచేస్తుందన్నారు. విద్యార్థులు అందరూ ఉదయం పాఠశాలకు వచ్చేటప్పుడు ఇంటి దగ్గర టిఫిన్ చేసి రావాలన్నారు. వాటర్ బాటిల్ తీసుకొని రావాలని చెప్పారు. ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు ప్రభుత్వ పాఠశాలన్నింటిలో కూడా మార్చి 15 నుండి ఏప్రిల్ 23 వరకు కూడాను ఒంటిపూట బడులు ఉదయం 7:45 నుండి మధ్యాహ్నం 12:30 వరకు కూడా నిర్వహించడం జరుగుతుంది. అదే రీతిగా ఏ పాఠశాలలు అయితే 10th క్లాస్ ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేస్తూ పరీక్షా కేంద్రాలుగా ఉంటూ ఉన్నాయో అక్కడ మధ్యాహ్నం 1 గంట నుండి 5 గంటల వరకు పాఠశాల నిర్వహించడం జరుగుతూ ఉంది. ఒంటిపూట బడుల్లో కూడాను యథావిధంగా మధ్యాహ్న భోజనం పాఠశాల విద్యార్థులకు అందించడం జరుగుతూ ఉంది. పాఠశాల ముగించిన వెంటనే ఉదయం 12:30 అయిన వెంటనే మళ్ళా ఒకవేళ పరీక్ష జరిగిన రోజుల్లో సాయంత్రం 5 గంటలు అయిన వెంటనే విద్యార్థులందరూ కూడా వారి వారి ఇళ్లకు వేగంగా వెళ్ళేటట్లు విద్యార్థులకు తెలియచేయడం జరిగింది. దూర ప్రాంతాల నుండి ఎవరైనా సరే వచ్చినట్లయితే వారికి వేగంగా తీసుకుని వెళ్ళేటట్లు తగు చర్యలు చేపట్టవలసిందిగా తల్లిదండ్రులకి తెలియచేయడం జరిగింది. పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్టిసిపేషన్ P4 పేరుతో నిర్వహిస్తున్న సర్వే కేవలం పేదవారి అవసరాలను గుర్తించడానికని, సంక్షేమం ఆగిపోతుందనే అపోహలు వద్దని రాష్ట్ర సెర్ప్ మరియు MSME NRI వ్యవహారాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. P4 సర్వే ద్వారా జిల్లాలో 20% పేదవారికి ఎలాంటి అవసరాలు ఉన్నాయో గుర్తించి వారికి చేయూతనివ్వడం జరుగుతుందని తెలిపారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో P4 సర్వే స్వర్ణాంధ్ర 2047లో భాగంగా నియోజకవర్గం అభివృద్ధికి విజన్ ప్లాన్ తయారీపై మంత్రి, జిల్లా ప్రత్యేక అధికారి డాక్టర్ ఏ బాబు ఆధ్వర్యంలో అధికారులతో చర్చ జరిగింది. ఈ కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ ఇప్పటికే జిల్లాలో P4 సర్వే 78% వరకు పూర్తయిందని, మిగిలిన సర్వే మరో 2 రోజుల్లో అధికారులు పూర్తి చేయాలని తెలిపారు. ప్రభుత్వం ఒంటరిగా అన్ని పనులు చేయలేదని, ప్రజల భాగస్వామ్యంతో పేదల అభివృద్ధికి ప్రభుత్వం ప్రణాళికలు వేస్తుందని తెలిపారు. అవసరం ఉంది అహ్మద్ బాబు గారికి, అలాగే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు. కొత్త ఆలోచన, ఎందుకంటే రాష్ట్రాన్ని ప్రగతి బాట పట్టించడానికి రాష్ట్రంలో అడ్మినిస్ట్రేషన్ పెనుమార్పు తీసుకురావడానికి ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ చాలా ఉన్నాయి. ఇప్పుడు స్టేట్ అడాప్ట్ చేసే కన్నా డిస్ట్రిక్ట్ లెవెల్ మేనేజ్మెంట్ కలెక్టర్ గారు ఎలాగైతే అడాప్ట్ చేస్తారో దాని మీద ఇంకా ఫోకస్ చేస్తూ మనకున్న 10 సూత్రాలని ఇంకా బాగా ఇంప్లిమెంట్ చేయడానికి ఒక రోడ్ ప్లాన్, అంటే ఇప్పుడు విజన్ డాక్యుమెంట్ అనేది రాష్ట్రానికి తీసుకొచ్చాము. డిస్ట్రిక్ట్ లెవెల్లో విజన్ డాక్యుమెంట్ ఎలా తయారు చేయాలి, అంటే 2047కి ఎలా ఉండాలి, ఆంధ్రప్రదేశ్ మన విజయనగరం జిల్లా ఎలా ఉండాలి, 2030కి మన విజయనగరం జిల్లా ఎలా ఉండాలనే దాని మీద ఒక విజన్ డాక్యుమెంట్ కాన్స్టిట్యున్సీ లెవెల్లో పెట్టడం, కాన్స్టిట్యున్సీ నుంచి మండల్ లెవెల్కి తీసుకెళ్ళడం, తర్వాత మండల్ నుంచి విలేజ్ లెవెల్ కూడా తీసుకెళ్లే పరిస్థితి ఈరోజు మొదటి మీటింగ్ అయిన దాని మీద. సో దాని మీద ఆ డాక్యుమెంట్ మీద ఈరోజు అహ్మద్ బాబు గారు ఈరోజు కొంత గైడ్లైన్స్ ఇచ్చారు. అలాగే మన డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ కూడా దాన్ని ఫాలో అవుతూ విజన్ డాక్యుమెంట్ ఫర్ ఎవ్రీ కాన్స్టిట్యున్సీ, అలాగే దాని తర్వాత మండల్ లెవెల్, విలేజ్ లెవెల్ ఫార్ములేట్ చేయడానికి ప్రతి ఫ్యామిలీ కూడా బిలో పవర్టీ లైన్ నుంచి పైకి తీసుకెళ్ళడానికి మనం ఏ రకంగా ఆస్కారం చేయాలి, కొత్త విధి విధానాలు ఎలాగ అమలు చేయాలి అనే దాని మీద ఈరోజు ప్రధానమైన మీటింగ్ జరిగింది. సో భవిష్యత్తులో ఇలాంటి మీటింగ్ల వల్ల చాలా ఇంపాక్ట్ కింద అడ్మినిస్ట్రేషన్లో ఉంటుందని భావిస్తున్నాను. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం ఈ రోజు బొబ్బిలిపట్నంలో CHC ప్రభుత్వ ఆసుపత్రి మరియు మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బేబీ నాయన మాట్లాడుతూ ప్రతి నెల 3వ శనివారం ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశించిందని, ప్రతి ప్రభుత్వ కార్యాలయం పరిశుభ్రంగా తీర్చిదిద్దాలని, ప్రజల రాకపోకలు సాగించే ప్రాంతాల్లో అడ్డంకులు లేకుండా చేయడం వంటివి ఈ కార్యక్రమంలో భాగమని అన్నారు. ప్రతి నెల ఒక కొత్త అంశం తీసుకొని ఈ కార్యక్రమం నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశించిందన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ఎల్ రామలక్ష్మి, MRO ఎం శ్రీను, ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ గేదెల శశిభూషణ్, ఆసుపత్రి సిబ్బంది మరియు మున్సిపల్ సిబ్బంది, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రతి ఒక్కరూ స్వచ్ఛత వైపు అడుగులు వేయాలని మహారాజా ప్రభుత్వ సంగీత నృత్య కళాశాల ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ CH రాజ్యలక్ష్మి
మృదంగ అధ్యాపకులు రాధాకృష్ణ పేర్కొన్నారు. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా ఈరోజు సంగీత కళాశాల సిబ్బందితో ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. ప్లాస్టిక్ నియంత్రించాలని కోరారు. ప్లాస్టిక్ వాడకం వల్ల ఎన్నో అనర్థాలు జరుగుతున్నాయని ప్రజలు గ్రహించాలన్నారు. ఈ కార్యక్రమంలో సంగీత కళాశాల సిబ్బంది సూపరింటెండెంట్ ప్రసాద్, సునీల్ తదితరులు పాల్గొన్నారు. ప్రతి నెల 3వ శనివారం నాడు స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర అనే పేరుతో కార్యక్రమం నిర్వహిస్తున్నాం. అలాగే ఈరోజు మా కళాశాల కచేరీ హాల్ అంతా శుభ్రం చేసి తర్వాత మళ్ళీ తరగతులకు వెళ్ళి అందరం విద్యార్థులు, కార్యాలయ సిబ్బంది, అధ్యాపకులు అందరం కలిసి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ హాల్లో ప్రతిజ్ఞ కూడా చేశాము. ప్రభుత్వ సంగీత కళాశాలలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించాము. ఇక్కడ క్లాస్ రూములు కూడాను, మెయిన్ హాల్ కూడా అన్నీ కూడాను పరిశుభ్రంగా చేశాము. అలాగే ఇక్కడ మొక్కలు కూడా అవన్నీ కూడా నీట్గా చేయడానికి మేము స్టూడెంట్స్ అందరం కలిసి ఈ కార్యక్రమం నిర్వహించాము. ఈ కార్యక్రమం చక్కగా జరుగుతుంది. ప్రభుత్వం వారు ఇలాంటి కార్యక్రమాలు పెట్టడం వల్ల ప్రజల్లో మంచి అవగాహన వస్తుంది. అలాగే స్టూడెంట్స్లో కూడా మంచి అవగాహన వస్తుంది. కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు చేయడం చాలా సంతోషంగా ఉంది. విజయనగరంలోని టీటీడీసీ మహిళా ప్రాంగణంలో స్వయం ఉపాధి శిక్షణ పొందిన గ్రామీణ నిరుద్యోగ యువతీ యువకులకు సర్టిఫికెట్లు ప్రదానం చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిధులతో గ్రామీణ నిరుద్యోగ యువతీ యువకులకు ఉపాధి కల్పించే దిశగా దీన్ దయాళ్ ఉపాధ్యాయ కౌశల్య యోజన పథకం కింద సీడాఫ్ ద్వారా గ్రామీణ యువతీ యువకులకు ఉపాధి ఉద్యోగ అవకాశాల కల్పన నిమిత్తం శిక్షణా కార్యక్రమం నిర్వహిస్తున్నామని ఈ సందర్భంగా డిఆర్డీఏ పీడీ కళ్యాణ్ చక్రవర్తి అన్నారు. నవంబర్ నుంచి 4 నెలల పాటు శిక్షణ అనంతరం ప్రస్తుత బ్యాచ్కి సర్టిఫికెట్లు అందజేశామన్నారు. అంతేకాక వీరందరికీ జుడియో పాంటిలెన్స్ ట్రైన్స్ సంస్థలు ఉద్యోగ అవకాశాలు కల్పించామన్నారు. డిఆర్డీఏ పీడీ సారథ్యంలో ఇతరుల భాగస్వామ్యంతో కూడా శిక్షణా కేంద్రాలు నడుపుతున్నామన్నారు. ఈ శిక్షణా కేంద్రాల ద్వారా గ్రామీణ నిరుద్యోగ యువతీ యువకులకు శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పించాలనే తమ లక్ష్యం అన్నారు. ఉచిత శిక్షణకు కావలసిన మెటీరియల్, వసతి, భోజన సౌకర్యాలు కల్పిస్తున్నామన్నారు. శిక్షణ పూర్తయిన తర్వాత ఉద్యోగ అవకాశాలు కూడా కల్పిస్తామన్నారు. ఇంకా మీదకి వెళ్ళాలంటే మన తాలూకా నడవడి కానీ బాగా చేసే అంటే పని చేద్దామనే ఒక ఆలోచన అనేది తప్పించుకుందామనే కన్నా ఉంటే డెఫినెట్గా ఏదైతే ఎవరైనా సరే ప్రైవేట్ దీనిలో డెఫినెట్గా ఎంకరేజ్ చేస్తారు. సో పని చేసేవాళ్ళు బాగా చేసేవాళ్ళు ఉంటే డెఫినెట్గా దే విల్ ఎంకరేజ్ అండ్ డెఫినెట్గా ఇంకా మీదకి మీరు పెద్ద ఎత్తున ఇంకా బాగా మీకు భవిష్యత్తు అంతా బాగా ఉండాలని ఆకాంక్షిస్తూ ఇంకొకటి ఏంటంటే లేదు కొన్నాళ్ళు మేము చేసిన తర్వాత మేము సొంతంగా ఏదైనా వ్యాపారం పెట్టుకుంటాము అన్న దానిలోకి వచ్చినప్పుడు కూడా మీరు మన జిల్లాలు బట్టి ఈ జిల్లా వరకు మమ్మల్ని కాంటాక్ట్ చేసినా, పార్వతీపురం జిల్లా వరకు పార్వతీపురం జిల్లా డిఆర్డీఏ వారిని కాంటాక్ట్ చేసినా సరే మీకు ఏదైనా లోనింగ్ ఇప్పించడంలో కానీ వాటిలో కూడా బ్యాంక్స్తోని కోఆర్డినేషన్ చేస్తూ ముందుకు తీసుకెళ్లే అవకాశం ఉంటుంది. ఇది కూడా ఎందుకంటే ఒకసారి అందులోకి వెళ్ళిన తర్వాత అందులో ఉన్న ఇన్ అండ్ అవుట్స్ బయట నుంచి చూడడం వేరు, అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు అంటే వ్యాపారం ధోరణులతో వెళ్ళిన వాళ్ళకి ఇన్ అండ్ అవుట్స్ తెలుస్తూ ఉంటాయి. సో దాన్ని కొంత పుచ్చుకుని మీరు సొంతంగా పెట్టుకుంటాము, నా దగ్గర 10 మంది చేయాలి అనే కాన్సెప్ట్లో వెళ్ళినా బాగానే ఉంటుంది. సో ప్రభుత్వం కూడా ప్రతి ఇంట్లో కూడా ఒక పారిశ్రామికవేత్త ఉండాలి అనే కాన్సెప్ట్ వెళ్తున్నారు కాబట్టి సో ఆ విధంగా కూడా వెళ్ళే అవకాశం ఉంటుంది. సో అట్లాంటి ఆలోచన ఉన్నా సరే కొన్నాళ్ళు చేసిన తర్వాత డెఫినెట్గా వస్తే ఎంకరేజ్ చేస్తాము, బ్యాంకర్స్తో కూడా మాట్లాడతామండి. థ్యాంక్ యూ. ప్రజల ఆరోగ్యంపై దుష్ప్రభావాలను చూపే ప్లాస్టిక్ వినియోగానికి దూరంగా ఉందామని, పూర్తిగా స్వస్తి పలుకుదామని, స్వచ్ఛ విశాఖ సాధనకు అందరం కలిసికట్టుగా నడుద్దామని విశాఖ నగర మేయర్ గొలగాని హరి వెంకటకుమారి, విశాఖ జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీంద్ర ప్రసాద్ పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వ నిర్దేశాల మేరకు ప్రతి 3వ శనివారం నిర్వహించే స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాలకు స్థానిక ఆర్కే బీచ్ సమీపంలోని కాళికామాత ఆలయం వద్ద నిర్వహించారు. ప్రిన్సిపల్ సెక్రటరీ, జిల్లా ప్రత్యేక అధికారి కాటంనేని భాస్కర్ భాగస్వామిపై అవగాహన ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు. మహిళలకు గుడ్డ సంచుల వినియోగ ఆవశ్యకతలను తెలిపి వారికి అందజేశారు. మేయర్, కలెక్టర్లతో కలిసి ర్యాలీలో పాల్గొన్నారు.
ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించడము ఈరోజు ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశము. మీ అందరికీ తెలుసు ప్లాస్టిక్ వల్ల మనకి ఎన్నో అనర్థాలు వస్తున్నాయి. దానికి ప్రత్యామ్నాయంగా మనము ఈ క్లాత్ బ్యాగ్స్, జూట్ బ్యాగ్స్, ఈ కప్స్ అంటే మనము గోధుమలతో తయారు చేసిన దాంతో తయారు చేసిన కప్స్ కానీ, అలాగే చెరుకు పిప్పుతో తయారు చేసిన కప్స్ కానీ మనము యూజ్ చేయడానికి చాలా బాగుంటుంది. మనము ఏదైతే స్విగ్గీ, జొమాటోలో మనం ఆర్డర్ చేస్తామో ఫుడ్, వాళ్ళు ప్లాస్టిక్ కవర్స్తో ఇస్తారు. అది ఆ వేడి వల్ల అది కరిగి మనం కూడా ఆ ఫుడ్ని మనం తినటం వల్ల చాలా అనేకమైన క్యాన్సర్స్ ఇప్పుడు రావడం జరుగుతుంది. అంతేకాదు మనము స్టేషన్స్లో, రైల్వే స్టేషన్స్లో, బస్ స్టాండ్స్లో టీ కోసం వెళ్తాము. ఆ టీ కప్స్ కూడా మనకి అందులో పేపర్ కప్స్ అనుకుంటాము, కానీ అందులో కూడా 1 లేయర్ ప్లాస్టిక్ లేయర్ అన్నది. స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఆదేశాల మేరకు ప్రతి నెల 3వ శనివారం మనము ఈ స్వచ్ఛాంధ్ర కార్యక్రమం నిర్వహిస్తున్నాము. ప్రతి నెల కూడా ఒక్కొక్క థీమ్ మీద ఈ కార్యక్రమం మనం నిర్వహిస్తున్నాము. ఈ వారం బ్యాన్ ఆన్ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ అండ్ యూజ్ ఆఫ్ రీయూజబుల్స్ అనే థీమ్ మీద మనము ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాము. ప్లాస్టిక్ ఎంత హానికరమైనది నేను చెప్పక్కర్లేదు, ప్రజలందరికీ తెలుసు. మన సరౌండింగ్స్ కానీ మన హెల్త్ కానీ చాలా ఇబ్బంది కలిగించే పెద్ద సమస్య ప్లాస్టిక్. ఈ ప్లాస్టిక్ నిషేధం అనేది ప్రతి ఒక్కరు కూడా పాటించాలి. రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలకు సహకరించాలని ఈ సందర్భంగా కోరుతున్నాను. మీ అందరికీ తెలుసు, విశాఖ నగరాన్ని ప్లాస్టిక్ నిషేధ నగరంగా మార్చడానికి మనము ప్రణాళిక వేసుకొని గత నవంబర్ నెల నుంచి ఆహ్వాన కార్యక్రమాలు, అదేవిధంగా మ్యానుఫ్యాక్చరర్స్, సప్లయర్స్ కూడా ఆల్టర్నేట్ ప్రోడక్ట్స్ మీద మనము ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది, ఆహ్వానం కల్పించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. గంట్యాడి మండలం మదనాపురంలో స్వర్ణాంధ్ర, స్వచ్ఛాంధ్రలో పాల్గొన్న కొండపల్లి. ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించాలని సూచన. పార్తీపురంకు మన్యం జిల్లాకు మంజూరైన 5 అంబులెన్సులు ప్రారంభించిన మంత్రి సంధ్యారాణి. గిరిజనుల అభివృద్ధి ధ్యేయమని వెల్లడి. పేదవారి అవసరాల కోసమే P4 సర్వే. కలెక్టరేట్ సమావేశంలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ స్పష్టం. ప్లాస్టిక్ వస్తువులను పునర్వినియోగించాలి. మహిళలతో ప్రతిజ్ఞ చేయించిన జిల్లా ప్రత్యేకాధికారి ఏ బాబు. వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.